షలోం. మార్కు సువార్త 9వ అధ్యాయము 50వ వచనము. ద గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 9 వర్స్ 50. ఉప్పు మంచిదే, కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను. సాల్ట్ ఈస్ గుడ్, బట్ if it loses its saltiness, how can you make it salty again? Have salt among yourselves and be at peace with each other. ఉప్పు తన గుణాన్ని కలిగి ఉంటుంది, కాకపోతే తనలోని మలినాల ద్వారా ఇంప్యూరిటీగా కనిపిస్తుంది. అంటే దానిలో ఇతర మినరల్స్ ఎక్కువగా కలిసి ఉంటే వాటన్నిటిని బట్టి యూజ్లెస్గా మిగిలిపోతుంది. అలానే క్రీస్తు ప్రేమను కలిగి ఉన్న మనలో కూడా లోకపు పోకడలు కలగలిస్తే నిస్సారమైన జీవితాలుగానే మిగిలిపోతాం. మన జీవితాలు ఫలభరితంగా ఉండవు. లోకానికి ఉప్పై జీవించమని యేసయ్య పిలుపు. మరి అలాంటి మనం లోకంతో కలిసిపోతే వి లూజ్ అవర్ ఐడెంటిటీ. సాల్టీనెస్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ సాల్ట్. మనలో క్రీస్తు ప్రేమ పొర్లుచు ఉండగా మనము కూడా ఇతరులను అలానే ప్రేమించబద్ధులం. We are to bring out the better nature of those around us. కృపా కనికరము కలిగిన మా తండ్రి, మీ ప్రేమ చేత నింపబడిన మేము అందరితోనూ సమాధానకరమైన జీవితాలు జీవించే కృపను గ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.